అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, వారి తండ్రి రాజారెడ్డి గారు టైం కాంచి కానీ మనిషి కోసం, తన అనుచరుల కోసం ఎంతటి ఊరికైనా త్యాగం చేసేవారు రాజశేఖర కుటుంబం. రాజారెడ్డి అంతే, రాజశేఖర్ అంతే. తన అనుచరుల కోసం ఎంతటి వారినైనా కానీ ఎదిరించి వాళ్ళకి న్యాయం చేసే గుణం గలవారు రాజశేఖర రెడ్డి గారు. నా ఫస్ట్ ప్రస్థానంలో రాజశేఖర రెడ్డి గారితో ఎక్కువ 92లో పరిచయమైనా కానీ 96లో పార్లమెంట్ బై ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి మంచితనం అన్నీ కలిసి ఆ ఎన్నికల్లో ఆయన చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓటుతో గెలిచినా కానీ మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు 98లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికే చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక పెద్ద నాయకుడు ఈ ఏరియాలో ఆ మనిషిని అతను వదులుకొని, రాజశేఖర రెడ్డి గారిని వదులుకొని అతను పోయేటప్పుడు మొత్తం ఈ పంచాయతీని నా చేతిలో పెట్టి రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈరోజు ఇంత వాడిని ఎదిగేదానికి కారకుడు రాజశేఖర గారు. అంటే మనిషి కోసం ఎంతటి కొరకున్నా వచ్చే వ్యక్తి రాజశేఖర గారు. ఆ కుటుంబం వారి కోసం ఎంతటి కొన్నా త్యాగం చేసేవాళ్ళు. ఆ గుణం కలవాడు రాజశేఖర గారు.